ఈరోజు కంట్రీ రుచుల్లో చింతపండు చారు, బెల్లం చారు అని కూడా అంటారు. అంటే చింతపండు రసంలో కొంచెం బెల్లం వేసుకొని చారు పెట్టుకుందాము. ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది. అన్నంలోకి, రాగి సంకటిలో కూడా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఈ చింతపండు చారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తాలింపు కోసం కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ చింతపండు చారు నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు ఒక 4 తీసుకోవాలి. బెల్లం ఒక 50 గ్రాములు. చింతపండు బెల్లం చారు కదా, బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది. చూసి స్వీట్నెస్ సరిపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇక్కడ నేను ఒక 50 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను. ధనియాలు ఒక టేబుల్ స్పూన్, చింతపండు 50 గ్రాములు, ఉప్పు తగినంత వేసుకోవాలి, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, నీళ్లు 1 లీటర్ తీసుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో 1 లీటర్ నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లోనే చింతపండు యాడ్ చేసుకోవాలి. ధనియాలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని ఇవి బాగా మరగనివ్వాలి. స్టవ్ వెలిగించి మనం నీళ్ళల్లో చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈ చింతపండు బెల్లం చారు ఇట్లా బాగా బాయిల్ అయిన తర్వాత, మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని తాలింపు వేసుకుందాము. ఈ గిన్నె వేడెక్కిన తర్వాత మన చింతపండు చారు నేతితో తాలింపు వేసుకున్నాము. ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆ చింతపండు రసం మరగపెట్టుకున్నాం కదా, అవన్నీ పడకుండా దీంట్లో వంపుకోవాలి. చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పడకుండా ఆ వాటర్ ఒకటే దీంట్లో వంపుకోవాలి. చింతపండు రసం, చింతపండు చారు కదా, మనం మరగబెట్టుకున్న చింతపండు చారు ఇలా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఈ బెల్లం కరిగేంత వరకు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఓకే, ఈ చింతపండు చారు ఇట్లా మరిగిన తర్వాత కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి.
బెల్లం కూడా కరగాలి. బెల్లం కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఈ చింతపండు చారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చింతపండు చారు నూనెతో కాకుండా నెయ్యి వేసి తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి. చింతపండు రసం, బెల్లం వేసి పెట్టుకున్న చింతపండు చారు అన్నంలోకి, రాగి సంగట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ముద్దపప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి ముద్దపప్పు, చింతపండు చారు చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కంట్రీ రుచులు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.